ఎంపురన్ మూవీ ఇరాక్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో మొదలై ఆసక్తిని రేపుతుంది. ఆ తర్వాత 2002లో జరిగిన మత కల్లోల ఎపిసోడ్ హృదయాన్ని పిండేసేలా పృథ్వీరాజ్ సుకుమారన్ చూపించాడు. సుదీర్ఘంగా ఎపిసోడ్‌తో దర్శకుడిగా తాను ఏం చెప్పబోతున్నాడో భారీ హింట్ ఇచ్చాడు. కానీ ఫస్ట్ హాఫ్‌ను సాగదీసి ఓ దశలో సాహసానికి పరీక్ష పెట్టాడు. కానీ సన్నివేశాలు భారీ ఎపిసోడ్స్ విషయంలో బోర్ కొట్టకుండా తన ప్రతిభను చూపించాడు. కేరళ రాజకీయాలు, విదేశాల్లో కుట్రల నేపథ్యంగా అబ్రహం ఖురేషీ పాత్రను పరిచయం చేసి సెకండ్ హాఫే ఆసక్తిని పెంచాడు. ఇక సెకండ్ హాఫ్‌లో సాగతీత లేకుండా కేరళ పాలిటిక్స్‌తో కథను రసవత్తకరంగా చెప్పాడు. వారసత్వం, రాజకీయాలు, పదవి కోసం గొడవలు రొటీన్‌గా ఉన్నప్పటికీ ఆ పాయింట్ చుట్టూ స్టీఫెన్ అలియాస్ ఖురేషీ పాత్ర తిరుగుతుంది. కథలో ట్విస్టులు, టర్నులతో పాటు హీరోయిజం, ఎలివేషన్‌తో పృథ్వీరాజ్ సుకుమారన్ తన పని కానిచ్చేశాడు. అయితే పార్ట్ 2 విషయానికి వస్తే బలమైన కొత్త పాయింట్ ఏమీ లేకపోవడం మైనస్‌గా అనిపిస్తుంది. ఇక పార్ట్ 3 మంచి ఎలివేషన్ ఎపిసోడ్ ఇచ్చి మరింత క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేశాడనిపిస్తుంది. టెంపురన్ సినిమా యాక్షన్, ఎమోషన్స్, పాలిటిక్స్ మిళితం చేసి రూపొందించిన చిత్రం. లూసిఫర్ సినిమాలో అనుసరించిన విధానాన్ని ఈ మూవీకి పాటించి చాలా సేఫ్‌గా గేమ్ ప్లే చేశారు. మోహన్ లాల్ ఎలివేషన్స్ పై ఎక్కువ ఆధారపడి ఉండటం రొటీన్‌గా మారింది. కథనాల విషయంలో కొంత గందరగోళంగా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ స్క్రీన్ ప్లే నార్మల్ ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తుందా అనే అనుమానం కలుగుతుంది. మూవీ లెంత్ ఈ సినిమాకి కొంత మైనస్ అని చెప్పుకోవచ్చు. యాక్షన్ లవర్స్, మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఫ్యాన్స్ కి, లూసిఫర్ ను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ వారం యాక్షన్ ఎంటర్టైనర్ చూడాలనే వారికి ఈ ఎంపురన్ మూవీ మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మూవీ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.